పెట్టాడు. ఈ స్పూన్ చూసుకోవచ్చు గడ్డపార లెక్క ఇంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ మన చెయ్యి అంత పొడుగున్నాయి అనమాట, ఇంత పెద్దగా ఉన్నాయి ఇవైతే. ఇంకా మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మెఫిల్ బిర్యానీ అయితే వచ్చేసింది మామ. సో ఉల్లిపాయ ముక్క తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పొగలు వస్తున్న చికెన్ పీస్ లోంచి ఊదుకుంటూ ఒక పీస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంకా ఆ ఉల్లిపాయ ముక్క ప్లస్ ఆ చికెన్ పీస్ రెండు తీసుకొని అలా బిర్యానీ రైస్లో పెట్టుకొని అయితే తినాలన్నమాట. సో అప్పుడు మీకు అసలైన ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఒక రేంజ్లో కొడుతుంది అనమాట టేస్ట్ అయితే. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు నేనైతే మన బోడుప్పల్లో ఉన్న మెఫిల్ బిర్యానీకి అయితే వచ్చేసిన అనమాట. సో తెలుసు కదా, సో ఇదైతే మన బిర్యానీస్లో సెకండ్ బిర్యానీ. సో మన ఫస్ట్ బిర్యానీ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీతో స్టార్ట్ అయితే చేసాం. సో ఇదైతే మనకు సెకండ్ బిర్యానీ, అదే మెఫిల్ బిర్యానీ. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసిన, లోపల చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్గానే ఉంది మామ. మొత్తానికి మనకైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. సో ఇంకా 270 రూపీస్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే పెట్టేసాం అనమాట. సో ఇంకా బిర్యానీ వచ్చేలోపు మనకైతే ఈ రైతా అండ్ సూప్ అండ్ ఆనియన్స్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా ఈ ఆనియన్స్ చూసుకోవచ్చు పెద్ద పెద్దగా చాలా నీట్గా అద్దిరిపోయినాయి మామ. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఉల్లిపాయలు అయితే. సో చూడడానికి అద్దిరిపోయినాయి. సో ఇంకా మనమైతే మెఫిల్ బిర్యానీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఆకలి అయితే గట్టిగా అవుతుందనే చెప్పాలి. సో వెయిటింగ్. సో ఇంకా అంతలోపు అయితే మనకైతే స్పూన్స్ తెచ్చి అయితే పెట్టాడు. ఈ స్పూన్స్ చూసుకోవచ్చు గడ్డపార లెక్క ఇంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ మన చెయ్యి అంత పొడుగున్నాయి అనమాట, ఇంత పెద్దగా ఉన్నాయి ఇవైతే. ఇంకా మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మెఫిల్ బిర్యానీ అయితే వచ్చేసింది మామ. సో మామూలుగా లేదు, స్మెల్ అయితే అదిరిపోయింది. పొగలు అయితే వస్తున్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది. సో పొగలు అయితే ఉందన్నమాట. సో ఇంకా బ్రో మాకైతే వీడియోలు ఫోటోలు తీసుకుంటాం కానీ నువ్వైతే సర్వ్ చేసి ఆగలేకపోతున్నావు సార్ అని చెప్పి అయితే అన్నాను రమ్మన్నా. సో ఇంకా బ్రో చూసుకోవచ్చు ఇంకా సర్వ్ చేస్తున్నాడు. సో ఏసై బ్రో తొందరగా వేసేయి అని అయితే నేనైతే తొందర పెడుతున్నా. ఒక పెద్ద పీస్ తీసాడు మామ. అసలు నాకైతే ఇంకా ఆగాలనిపించట్లేదా. సో ఫాస్ట్గా అయితే వేసేయి బ్రో అని చెప్తే ఇంకా వేసేసాడు అనమాట. సో ఇంకా మొదలెడదామా. మొత్తానికి మెఫిల్ బిర్యానీ అయితే మన చేతిలో అయితే ఉందన్నమాట. సో అలా ఒక నిమ్మకాయ తీసుకొని చుట్టూరా అట్లా పిండుకొని ఇంకా ఆనియన్స్ అయితే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఓన్లీ బిర్యానీ మాత్రమే తిన్నా ఎలా ఉందని చెప్పేసి. సో ఫ్లేవర్ అయితే మామూలుగా లేదు మామ, అద్దిరిపోయింది ఫ్లేవర్ అయితే. సో ఇంకా చికెన్ అయితే అసలు ఆ పీస్ వేసాడు కదా, సో అదైతే చాలా అంటే చాలా వేడిగా ఉంది. పొగలు వస్తున్నాయి దాంట్లో నుంచి. ఇంకా పొగలుగా వస్తున్న ఆ చికెన్ పీస్లోంచి ఒక చిన్న పీస్ అయితే తీసుకొని అలా బిర్యానీ రైస్లో పెట్టుకొని తింటే ఉంది మామ. అసలు ఆ టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అలా ఉల్లిపాయ ముక్క తీసి అలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. సో ఉల్లిపాయ ముక్క తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పొగలు వస్తున్న చికెన్ పీస్లోంచి ఊదుకుంటూ ఒక పీస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంకా ఆ ఉల్లిపాయ ముక్క ప్లస్ ఆ చికెన్ పీస్ రెండు తీసుకొని అలా బిర్యానీ రైస్లో పెట్టుకొని అయితే తినాలన్నమాట. సో అప్పుడు మీకు అసలైన ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఒక రేంజ్లో కొడుతుంది అనమాట టేస్ట్ అయితే. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే తింటా అనమాట. సో ఫస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ చూస్తా, దాని తర్వాత చికెన్ పీస్ విత్ రైస్ తింటా. సో తర్వాత అయితే ఉల్లిపాయ ప్లస్ చికెన్ అండ్ రైస్ మూడు కలిపి అయితే తింటా అనమాట. సో ఇది నా ప్రాసెస్ అయితే. అప్పుడు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది మామ. యాక్చువల్గా చెప్పాలంటే నా సెకండ్ బిర్యానీ పిస్తా హౌస్లో పెట్టుకున్నా. సో ఫస్ట్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళాల్సింది, బట్ అక్కడ జనాలు అయితే ఒక రేంజ్లో ఉన్నారు మామ అసలు. సో చాలా జనాలు ఉన్నారు, ఆల్రెడీ అన్ని టేబుల్స్ రిజర్వ్డ్ అయిపోయినాయి. ఇంకా వెయిట్ చేయాలంట అక్కడ. సో ఎంతసేపు వెయిట్ చేయాలంటే మినిమం 20 minutes ఆర్ 30 minutes అని చెప్తున్నారు. సో వెయిటింగ్ మన వల్ల కాదురా బాబా అని చెప్పేసి అయితే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకి మెఫిలే అనమాట. సో ఇంకా పిస్తా హౌస్ పక్కన ఇంకా మనకి సత్యబాబు బిర్యానీ కూడా ఉంది, బట్ అదైతే మనకి ఇప్పుడే లేదు. సో అది 3rd 4thలో ఉంది. సో ఇంకా సెకండ్ అయితే పిస్తా హౌస్ అనమాట. సో 3rd వచ్చేసి మెఫిల్ బిర్యానీ. సెకండ్ ప్లేస్లో ఉన్న పిస్తా హౌస్ని అయితే స్కిప్ కొట్టేసి మనం అయితే బోడుప్పల్లో ఉన్న మెఫిల్ బిర్యానీకి అయితే వచ్చేసినాం లేట్ చేయకుండా. సో ఇంకా వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఫాస్ట్గా వచ్చేసినాం. సో ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. సో ఫాస్ట్గా అయితే వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేసినాం కదా. సో ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం. ఇంకా
మనం అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం మామ. ఇంకా సో లాస్ట్ ఐటమ్ వచ్చేసి రైతా అనమాట. సో ఇంకా మిగిలిన బిర్యానీ రైస్లో ఆ రైతా అలా అలా పోసుకొని సో కలిపేసుకొని తింటే అలా అలా జారిపోతుంది అనమాట. సో రైతా టేస్ట్ కూడా అద్దిరిపోయిందనే చెప్పాలి. సో ఇంకా మెహఫిల్ బిర్యానీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మన బిర్యానీస్లో. సో బిర్యానీ రైస్ కావచ్చు, పీస్ కావచ్చు, సూప్ కావచ్చు, రైతా కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, అన్నీ కూడా సూపర్ టేస్ట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మామ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూడండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి అయితే రీచ్ వస్తుంది. సో నాకైతే ఈ టైంలో మీ సపోర్ట్ అయితే చాలా కావాలి మామ. సో ఇంకో వీడియోలో ఇంకో బిర్యానీతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.